లక్ష్మీదేవి ఎరుపు, సరస్వతీదేవి తెలుపు. దీని గురించి మనకు ఒక చిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటారు. పరమశివుని యొక్క చెల్లెలుగా సరస్వతీదేవి సంభావింపబడుతుంది. శంకరుడు తెల్లగా ఉంటాడు. ఆయన యొక్క వాహనమైనటువంటి వృషభము తెలుపు, ఆయన ఉండే పర్వతము తెలుపు, ఆయన వేసుకునేటటువంటి పుర్రెలమాల తెలుపు, ఒంటికి రాసుకునే విభూతి తెలుపు. తెల్లటి శంకరుడు మనకి జ్ఞానప్రదాత అయి ఉంటాడు. అందుకే తెల్లటి భస్మ కూడా అలదుకొని ఉంటాడు. అసలు యథార్థమునకు తెలుపు నలుపు ఈ రెండు రంగులు కావు అని శాస్త్ర నిర్ణయం. శాస్త్ర నిర్ణయం ఏంటి? మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాం. సైన్స్ చదువుకున్నప్పుడు ఒక మాట చెప్తారు, తెలుపు కిరణము విడిపోతే అందులోంచి 7 రంగులు వస్తాయి. తెలుపు అనేటటువంటిది దేన్ని తాను పుచ్చుకోకుండా ప్రతి